క్రియేటివ్ కంప్యూటింగ్ పార్ట్ 1 కోర్సుకు స్వాగతం. మునుపటి వీడియోలో మనం ఒక లూప్ను మరొక లూప్లో ఉంచగలిగే నెస్టెడ్ లూప్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో స్క్రాచ్లో లూపింగ్ కాన్సెప్ట్ను ఎలా ఇంటిగ్రేట్ చేయవచ్చనే దానిపై దృష్టి పెడదాం. లూపింగ్ కాన్సెప్ట్ను స్క్రాచ్లో ఇంటిగ్రేట్ చేయడం మరియు వివిధ రకాల లూప్లను ఉపయోగించడాన్ని అర్థం చేసుకోవడానికి స్క్రాచ్లో షడ్భుజిని అంటే హెక్సగాన్ను ఎలా గీయాలో నేర్చుకుందాం. స్క్రాచ్లోని ఏదైనా ప్రాజెక్ట్ కోసం కోడ్ను రాయడానికి అల్గోరిథం తెలుసుకోవడం అవసరం. కాబట్టి కాగితంపై హెక్సగాన్ని గీయడానికి కావాల్సిన అల్గోరిథం ఏంటో మీరు తెలుసుకోవాలి. స్క్రాచ్కి వెళ్లే ముందు మీ నోట్బుక్లో హెక్సగాన్ని గీయడానికి అనుసరించాల్సిన స్టెప్స్ లేదా ఇన్స్ట్రక్షన్స్ని మీరు రాయగలరా? హెక్సగాన్ని గీయడానికి అల్గోరిథం అనబడే దశల వారీ విధానాన్ని మీరు రాశారని నేను ఆశిస్తున్నాను. లూపింగ్ కాన్సెప్ట్ని ఉపయోగించి స్క్రాచ్లో హెక్సగాన్ని ఎలా గీయాలో ఇప్పుడు చూద్దాం. హెక్సగాన్ని గీయడానికి మీరు పెన్ బ్లాక్ని తీసుకోవాలి. మీకు బ్లాక్ ఏరియాలో పెన్ బ్లాక్ కనిపించిందా? లేదా? సరే, మన స్క్రీన్ దిగువ ఎడమ మూలలో ఉన్న ఎక్స్టెన్షన్ ఆప్షన్లో మరికొన్ని బ్లాక్లున్నాయి. ఎక్స్టెన్షన్ ఆప్షన్ బ్లాక్ బేస్డ్ కోడింగ్ కోసం స్క్రాచ్లో అందుబాటులో ఉన్న అదనపు ఫంక్షన్లను ఉపయోగించడానికి మీకు సహకరిస్తుంది. ముందుగా ప్రాజెక్ట్ కోసం మీకు నచ్చినటువంటి స్ప్రైట్ మరియు బ్యాక్డ్రాప్లను ఎంచుకోండి. ఇప్పుడు యాడ్ ఎక్స్టెన్షన్ ఆప్షన్పై క్లిక్ చేసి ఆపై పెన్నును ఎంచుకోండి. ఇప్పుడు మీరు మీ కోడ్ ఏరియాలో కొత్త బ్లాక్లను చూడవచ్చు. ప్రాజెక్ట్ను ప్రారంభించడానికి ఏ బ్లాక్ సహాయపడుతుందో మీకు గుర్తుందా? కరెక్ట్, ఈవెంట్ బ్లాక్ నుండి వెన్ గ్రీన్ ఫ్లాగ్ క్లిక్డ్ బ్లాక్ను యాడ్ చేసి ఆపై కోడింగ్ ప్రారంభించండి. పెన్ బ్లాక్లో మీరు పెన్ కలర్ వంటి కొన్ని కోడ్ బ్లాక్లను చూడవచ్చు. దీని ద్వారా ఏదైనా డ్రా చేసినప్పుడు మీ పెన్కు మీకు నచ్చిన కలర్ను ఇవ్వచ్చు. పెన్ డౌన్ అనేది ఏదైనా గీయడానికి లేదా వ్రాయడానికి అవసరమయ్యే బ్లాక్. అలాగే పెన్ అప్ అనేది వ్రాయడం ఆపడానికి కోడ్కు యాడ్ చేయవలసిన బ్లాక్. ఇప్పుడు దీని గురించి ఆలోచించండి. మీరు కోడింగ్ పూర్తి చేసి ప్రాజెక్ట్ను రన్ చేయడానికి గ్రీన్ ఫ్లాగ్ పై క్లిక్ చేస్తే మీ స్క్రీన్పై ఒక చిత్రం కనిపించి ఉంటుంది. మీరు గ్రీన్ ఫ్లాగ్ పై మళ్ళీ క్లిక్ చేసినప్పుడు మునుపటి డ్రాయింగ్ చెరిగిపోలేదు. కాబట్టి ఈ పరిస్థితిలో మీరు ఏం చేస్తారు? మీకు సహాయపడే ఏదైనా బ్లాక్ ఉందా? వెన్ గ్రీన్ ఫ్లాగ్ క్లిక్డ్ బ్లాక్కు ఎరేజ్ ఆల్ బ్లాక్ని జోడిస్తే డ్రాయింగ్ ప్రతిసారి చెరిపివేయబడి కొత్త డ్రాయింగ్ ప్రారంభమవుతుంది. ఇప్పుడు హెక్సగాన్ షేప్ని గీయడానికి ఎక్స్టెన్షన్ ఆప్షన్ నుండి మీ పెన్ బ్లాక్ను తీసుకొని పెన్ కలర్ను సెట్ చేసి పెన్ డౌన్ కోడ్ బ్లాక్ను యాడ్ చేయండి. ఇప్పుడు హెక్సగాన్ యొక్క మొదటి సైడ్ని గీయడానికి మోషన్ బ్లాక్కి వెళ్ళండి. మూవ్ 10 స్టెప్స్ బ్లాక్ని ఎంచుకొని ఇక్కడ 10ని 50 స్టెప్స్తో రీప్లేస్ చేయండి. హెక్సగాన్ని గీయడానికి మీరు సైడ్ని కొంత యాంగిల్లో తిప్పాలి. కాబట్టి మీరు సైడ్ను తిప్పడానికి సహాయపడే బ్లాక్ని ఉపయోగించాలి. దానికోసం మోషన్ బ్లాక్కి వెళ్ళి టర్న్ 15 డిగ్రీ క్లాక్ వైజ్ బ్లాక్ని ఎంచుకొని సంఖ్యను 15 నుండి 60 డిగ్రీస్కి మార్చండి. హెక్సగాన్ యొక్క మొత్తం యాంగిల్ 360 డిగ్రీస్ మరియు దానికి 6 సైడ్స్ ఉండడం వలన యాంగిల్ 15 నుండి 60 డిగ్రీస్కి మార్చాం. హెక్సగాన్ని గీయడానికి 360 డిగ్రీస్ యాంగిల్ని 6 సైడ్స్తో డివైడ్ చేస్తే వచ్చే 60 డిగ్రీస్ మనకు కావాల్సిన యాంగిల్ అవుతుంది. ఇప్పుడు అవుట్పుట్ని చూద్దాం. దీనికోసం గ్రీన్ ఫ్లాగ్ పై క్లిక్ చేయండి. అద్భుతం! ఇప్పుడు మీరు హెక్సగాన్ యొక్క మొదటి సైడ్ని పొందారు. హెక్సగాన్కి 6 సైడ్స్ ఉంటాయి. కాబట్టి మనం ఇదే ఇన్స్ట్రక్షన్ని 6 సార్లు రిపీట్ చేయాలి. రెండవ సైడ్ని గీయడానికి 50 స్టెప్స్తో మూవ్ బ్లాక్ని యాడ్ చేసి ఆపై టర్న్ 60 డిగ్రీ క్లాక్ వైజ్ బ్లాక్ని యాడ్ చేయండి. మూడవ సైడ్ని గీయడానికి 50 స్టెప్స్తో మూవ్ బ్లాక్ని యాడ్ చేసి ఆపై టర్న్ 60 డిగ్రీ క్లాక్ వైజ్ బ్లాక్ని యాడ్ చేయండి. నాలుగవ సైడ్ని గీయడానికి 50 స్టెప్స్తో మూవ్ బ్లాక్ని యాడ్ చేసి ఆపై టర్న్ 60 డిగ్రీ క్లాక్ వైజ్ బ్లాక్ని యాడ్ చేయండి.
5వ సైడ్ని గీయడానికి 50 స్టెప్స్తో మూవ్ బ్లాక్ని యాడ్ చేసి ఆపై టర్న్ 60 డిగ్రీ క్లాక్ వైజ్ బ్లాక్ని యాడ్ చేయండి. 6వ సైడ్ని గీయడానికి 50 స్టెప్స్తో మూవ్ బ్లాక్ని యాడ్ చేసి ఆపై టర్న్ 60 డిగ్రీ క్లాక్ వైజ్ బ్లాక్ని యాడ్ చేయండి. ఇప్పుడు అవుట్పుట్ని చూద్దాం. దానికోసం గ్రీన్ ఫ్లాగ్ పై క్లిక్ చేయండి. చూసారా, మనం స్టేజ్ ఏరియాలో హెక్సగాన్ని పొందాం, కానీ మనం హెక్సగాన్ యొక్క ప్రతి సైడ్ని డ్రా చేయడం చూడలేకపోయాం. ఈ యాక్టివిటీని కంట్రోల్ చేయడానికి మీరు వెయిట్ బ్లాక్ని ఉపయోగించాలి. దానికోసం కంట్రోల్ బ్లాక్కి వెళ్ళి వెయిట్ 1 సెకండ్స్ బ్లాక్ని ఎంచుకొని దాన్ని ప్రతి టర్న్ బ్లాక్కి అటాచ్ చేయండి. దీని ద్వారా మీరు హెక్సగాన్ యొక్క ప్రతి సైడ్ డ్రా అవ్వడం చూడగలరు. ఇప్పుడు అవుట్పుట్ని పరిశీలించడానికి గ్రీన్ ఫ్లాగ్ పై మళ్ళీ క్లిక్ చేద్దాం. వండర్ఫుల్! మనం హెక్సగాన్ యొక్క ప్రతి సైడ్ డ్రా అవ్వడం చూడగలుగుతున్నాం. ఇప్పుడు డ్రాయింగ్ను ఆపడానికి పెన్ బ్లాక్ నుండి పెన్ అప్ బ్లాక్ని యాడ్ చేయండి. పై కోడ్ని జాగ్రత్తగా పరిశీలించి ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. మీరేం గమనించారు? కోడ్లో ఏదైనా సవరించాల్సిన లేదా మార్చాల్సిన అవసరం ఉందా? కరెక్ట్. అదే కోడ్ బ్లాక్లను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడం వల్ల కోడ్ యొక్క అల్గోరిథం చాలా పొడవుగా ఉంది. కోడ్ యొక్క లెంగ్త్ను తగ్గించడం సాధ్యమేనని మీరు అనుకుంటున్నారా? అవును, మీరు కరెక్ట్గానే ఆలోచిస్తున్నారు. ఒకే ఇన్స్ట్రక్షన్ను అనేక సార్లు రిపీట్ చేయడానికి రిపీట్ బ్లాక్ మనకు సహాయపడుతుంది. పెన్ డౌన్ బ్లాక్ కింద ఈ రిపీట్ బ్లాక్ను యాడ్ చేసి మూవ్ 50 స్టెప్స్ బ్లాక్ని మరియు టర్న్ 60 డిగ్రీ క్లాక్ వైజ్ బ్లాక్ని రిపీట్ లూప్ లోపల ఉంచండి. ఇప్పుడు హెక్సగాన్ని గీయడానికి కోడ్ని 6 సార్లు రిపీట్ చేయమని సూచించడానికి 10ని 6తో మార్చండి. ఇప్పుడు కోడ్ని మళ్ళీ చూస్తే కోడ్లో రిపీట్ బ్లాక్ని ఉపయోగించిన తర్వాత హెక్సగాన్ని గీయడానికి అల్గోరిథం చిన్నదిగా మరియు స్పష్టంగా మారిందని మీరు గమనిస్తారు. లూపింగ్ కాన్సెప్ట్ కోడ్ యొక్క అల్గోరిథంను చిన్నదిగా మరియు సులభంగా అర్థమయ్యేలా చేయడానికి సహాయపడుతుందని ఇది మనకు చూపిస్తుంది. ఈ విధంగా మీరు స్క్రాచ్లో హెక్సగాన్ని గీయడానికి లూపింగ్ కాన్సెప్ట్ను ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నారు. ఇదే పద్ధతిలో మీరు మీ విద్యార్థులతో ట్రయాంగిల్స్, పెంటగాన్స్, హెక్సగాన్స్ లేదా ఆక్టగాన్స్ను ప్రాక్టీస్ చేయవచ్చు. ఇది వారి కోడింగ్ నైపుణ్యాలను అలాగే గణిత నైపుణ్యాలను కూడా మెరుగుపరుస్తుంది. ఈ వీడియోలో స్క్రాచ్లో హెక్సగాన్ని గీయడానికి లూపింగ్ కాన్సెప్ట్ను ఎలా ఉపయోగించాలో మీరు చూశారు. అయితే ఒకవేళ మనం లూపింగ్ కాన్సెప్ట్ని ఉపయోగించి స్క్రాచ్లో ఒక అందమైన డిజైన్ను రూపొందించాలనుకుంటే నెస్టెడ్ లూప్ కాన్సెప్ట్ దీన్ని చేయడంలో మనకు సహాయపడుతుందా? ఈ మ్యాజిక్ వెనుక ఉన్న లాజిక్ తెలుసుకోవడానికి మీరు ఉత్సాహంగా ఉన్నారా? దీని గురించి నెక్స్ట్ వీడియోలో చర్చిద్దాం. తదుపరి 30 నిమిషాల పాటు మీ ల్యాప్టాప్ లేదా మొబైల్లో స్క్రాచ్ని తెరిచి లూపింగ్ కాన్సెప్ట్ని ఉపయోగించి వివిధ జియోమెట్రికల్ షేప్స్ను గీసే ప్రాజెక్ట్ను రూపొందించడానికి ప్రయత్నించండి.